హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి అంటే ముందుగా మా ఊరే గుర్తొస్తుందండి. ఏలేరు నది ఒడ్డున మా ఊరిలో ఒక శివాలయం ఉంటుంది. ఆ శివాలయం చాలా ప్రత్యేకమైనటువంటి. ఇందుకే మా ఊరి పేరు చెప్పలేదు కదా. మాది ఏలేశ్వరం అండి, ఈస్ట్ గోదావరి డిస్టిక్. ప్రతి ఏటా శివరాత్రికి అట్టహాసంగా మా ఊరిలో శివాలయం అంబరానంటే సంబరాలు చేస్తూ ఉంటారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులందరూ తరలి వస్తారు. ఇసుక వేస్తే రాళ్ళంతా ప్రజలందరూ ఇక్కడ ఉంటారు. చాలా రద్దీగా కూడా ఉంటుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు తగు చర్యలు తీసుకున్నారు. తెలియకపోవడం ఏంది, భక్తుల రక్తి వల్ల ఏమైనా జరిగే అవకాశాలు ఉంటాయి. అందువల్ల అధికారులు కూడా కొంచెం జాగ్రత్తలు వహించారు. కొంచెం భక్తులైతే ఇబ్బంది పడ్డారు అని అనిపిస్తుంది. భక్తుల తాకిడి అయితే ముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా అధికంగా ఉందనే చెప్పాలి. ఎన్నో కోరికలు మొదలు నింపుకొని ఆ శివయ్యని దర్శించుకోవడానికి వివిధ దూరాల ప్రాంతాల నుంచి కూడా భక్తులు లక్షలాదిగా తరలి వస్తుంటారు. ఏలేరు నదిలో పుణ్య స్నానాలు ఆచరించి తమ కోరికలను తీర్చుకుంటారు. శివ జాగరణం చేసి తెల్లవారుజామున లేచి ఆ శివయ్యని దర్శించుకోవడానికి ఈ ప్రదేశానికైతే శివరాత్రి రోజున భక్తులందరూ తరలి వస్తారు. అక్కడున్న ప్రదేశంలో కొంచెం లోతైతే ఉంది. అక్కడ ఈతగాళ్ళు కూడా అధికారులు పెట్టడం జరిగింది, ఎటువంటి సంఘటన జరగకుండా వాళ్ళు చూసుకోవడం. చూడండి సార్, మనోడు డబుల్ యాక్షన్. స్వర్గంలో ఉంటారో వాళ్ళని తలుచుకొని స్మరించడానికి ఈ పూజా కార్యక్రమం అయితే నిర్వహిస్తారు. అందువల్ల తమ బంధువు పూర్వీకులు దీవిస్తారని చెప్పేసి ఒక సమూహ ఆలోచన అయితే
ఈ పూజా కార్యక్రమాన్ని పొగడడం అని కూడా అంటారు. అంటే తమ పూర్వీకులను తలుచుకొని పొగడించడం అని చెప్పేసి ఒక పాటలా పాడుతూ ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళు. తమతో పాటు తెచ్చుకున్న పూజా సామాగ్రిని వీళ్ళకి సమర్పించి తద్వారా వాళ్ళ పూర్వీకుల పేరు చెప్తే వాళ్ళని స్మరించడానికి వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు. ఇక్కడ కొంతమంది యాచకులు ఉంటారు. వాళ్ళ నుంచి తెచ్చుకున్న దహనాన్ని ఇక్కడ వేస్తూ ఉంటారు. తెల్లవారుజాము 3 గంటల నుంచి దాదాపు ఉదయం 10 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ నదీ ప్రవాహ ప్రాంతానికి తరలి వస్తారు. భక్తులు ఆనంద కోలాహలాలతో ఎంతోమంది ఈ ప్రదేశానికి తరలి వస్తారు.